నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేసింది. వారికి శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబట్టింది. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం గతేడాది తీసుకున్న నిర్ణయం చెల్లదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తెలిపింది. అటువంటి ఉత్తర్వులు జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలోనే జరిగిందని గుర్తు చేసింది. రేపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్ సర్కార్కు లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందని సుప్రీం తెలిపింది. 2 వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని దోషులను ఆదేశించింది.